సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. దివ్యల మాధురి హీరోయిన్ లా ఫీల్ అవుతూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఈ 3-4 రోజులుగా చేస్తున్న హడావిడి చూస్తే మాత్రం విలన్ లా బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో చేస్తున్న హంగామా చూస్తుంటే దివ్యల మాధురి ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా తన బట్టల షాప్ లో పనిచేసే వాళ్ళలా చూస్తున్నట్టు, వాళ్ళు కూడా నిజంగా ఆమె బిహేవియర్ కి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. సీనన్నా ఎలా భరిస్తున్నావన్నా? అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్త వాళ్ళు హీట్ పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య మోక్ష, అలాగే దివ్యర మాధురి మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు క్రిటిక్ భరద్వాజ గారు. ఆయనతో మాట్లాడి బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నమస్తే భరద్వాజ గారు. బిగ్ బాస్ సీజన్ 9 మీరు చూస్తూనే ఉన్నారు. ఏమనిపిస్తోంది ఈ సీజన్? బాస్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవనండి, ఎప్పుడైనా చూస్తాను తప్ప. రెండోది, బిగ్ బాస్ అనేది మన జీవితాలకు మినియేచర్ అని నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం అనేది క్యూరియాసిటీ. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్న ఆడియన్స్కి ఇది రెగ్యులర్గా చూడటం అనేది అలవాటు అయిపోయి చూసేస్తున్నారు. రెండోది, దీనిలోకి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నటువంటి, ఇప్పుడు మీరు అన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవి పెట్టారు అని. అలాగే దివ్యల మాధురి అని మీరు అంటున్నారు, దువ్వాడ మాధురి అని ఆవిడ చెప్పుకుంటున్నారు. ఈ దువ్వాడ మాధురి అనండి, లేకపోతే దివ్యల మాధురి అనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆవిడ ఎంట్రీ ఇవ్వటము ఇవన్నీ దీనికి సెలక్షన్కి ఉన్నటువంటి క్రైటీరియా ఏమిటి, ఏం చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అనేది. అంటే సమాజంలో వాళ్ళకి కొంచెం కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉండాలి, వీళ్ళు అక్కడికి వెడితే ఎలా బిహేవ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి అనేది. అదే ఆ క్రైటీరియాలోనే వాళ్ళ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు. అంటే బిగ్ బాస్ దృష్టిలో పట్టడానికి బయట చాలా కసరత్తులు చేయాల్సి వస్తుంది, చాలామంది చేస్తున్నారు కూడా. ఎవరైనా కొంచెం వైల్డ్గా బిహేవ్ చేస్తుంటే, బయట సోషల్ మీడియాలో వైల్డ్గా బిహేవ్ చేస్తుంటే వీళ్ళు బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం జనాలకు వచ్చేస్తుంది. అలా చాలామంది కనిపిస్తున్నారు, కొంతమంది వెడుతున్నారు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాడు బిగ్ బాస్కి వెళ్ళటానికి ప్రారంభంలో, అంటే ఫస్ట్ ప్రారంభం అప్పుడు కూడా అలాగే సెలెక్ట్ చేశారు వాళ్ళు. కత్తి మహేష్ ఆ రోజుల్లో రకరకాల కాంట్రవర్సీస్లో ఉండేవాడు ఆయన. అలా ఆయన్ని తీసుకెళ్ళటం వెనకాల ఆలోచన కూడా ఇదే. అలాగే రకరకాల వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడంలో ఈ ప్రోగ్రాం మొదటి నుంచి ఉంది, ఈరోజు కొత్త కాదు. అంటే ఇదేదో దివ్యల మాధురితో మొదలైన వ్యవహారం కాదు, మొదటి నుంచి ఉంది. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ దృష్టిలో పడాలి అనుకుంటే, బిగ్ బాస్ షోకి వెళ్ళాలంటే మీరు కొంచెం వైల్డ్గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాలి. బయట సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి రిజిస్టర్ అవ్వాలి మీరు. అలా రిజిస్టర్ అయితే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ డెఫినెట్గా దొరుకుతుంది అనేది ఇప్పుడు మనకి దివ్యల మాధురి, ఇతర ఇప్పుడు మీరు చెప్పినటువంటి చిట్టి పిక్కల్స్, ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ అక్కడ కలిసి ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు. రెండోది, వేరు వేరు అభిప్రాయాలు కలిగిన వాళ్ళని ఒక చోట పెట్టి వాళ్ళు కలిసి ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు అనే క్యూరియాసిటీ మీద షో నడపటం, ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి సెల్లింగ్ పాయింట్. ఆ సెల్లింగ్ పాయింట్ మీద నడుపుతున్నటువంటి డ్రామా అది బిగ్ బాస్ అనేది. ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినటువంటి దివ్యల మాధురి గారు ఎలా బిహేవ్ చేస్తారు అనేది చాలా మందికి క్యూరియాసిటీ ఉంది. ఆవిడ మంచి డాన్సరు, ఆవిడ డ్యాన్స్ చూసే నేను ఆవిడతో ప్రేమలో పడ్డానని ఆయన చెప్పుకున్నాడు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆవిడ మీద ప్రపంచానికి. ఆ అభిప్రాయాల ప్రకారం ఉందా, అలా ఏమిటి పరిస్థితి అనేది ఆడియన్స్ వాళ్ళ వాళ్ళ చూపులో నుంచి ఆవిడని దర్శిస్తారు. ఇది కేవలం ఆవిడ మాత్రమే కాదు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లిస్ట్ ఉంది కదా, ఇంకా 2-3 పేర్లు చెప్పండి ఉన్నవాళ్ళు. ఇప్పుడు రీతు చౌదరి గురించి మనం చెప్పుకోవచ్చండి. ఈ మధ్య ధర్మ మహేష్, అలాగే గౌతమి గురించి కూడా, భార్య భర్తల మధ్య కూడా ఈమె పేరు వచ్చింది. అంతకుముందు ఓ రాజకీయ పార్టీకి సంబంధించి కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంటే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే విపరీతంగా ట్రోల్ అయి ఉండటం కూడా ఒక ఎలిజిబిలిటీగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈవిడ పేరు చెప్పుకోవాలంటే, రితు చౌదరి పేరు చెప్పుకోవాలంటే, ఆవిడ
పర్టికులర్‌గా ఆ కేసులో విపరీతంగా ట్రోల్ అయింది. 'గౌతమి చౌదరి' ఎపిసోడ్‌లో. అలా ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారక్కడ. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కదా క్యూరియాసిటీ. అందుకని అంటే కొంతమంది మీరిందాక అన్నారు ఏదో మామూలుగా మాట్లాడుతూ పాజిటివ్ పీపుల్ ఉన్నారు దానిలో అని. ఈ పాజిటివ్ పీపుల్ మీద స్టోరీ రన్ అవ్వటం లేదు. జనాల్లో ఆ క్యూరియాసిటీ రావడం లేదు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ వైల్డ్ ఎంట్రీ కింద తీసుకొచ్చి ఒక హడావిడి ఒక ఒక అంటే కాంట్రోవర్సీ క్రియేట్ చేయటం కోసం. వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే కనిపిస్తోంది లోపల. అంటే మాధురి గారు ఆవిడకి బయట ప్రమోట్ చేస్తున్నాడు ఎలాగో ఆయన. శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ గారు రోజువారీ ఎక్కడో చోట ఏదో సోషల్ మీడియాలో తన లోన్లీనెస్, 'బిగ్ బాస్'కి తను వెళ్ళిపోయిన తర్వాత తను ఫీలింగ్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ వెళ్తున్నాడాయన. ఇది బయట జరుగుతున్న 'బిగ్ బాస్'. ఇది వదిలిపెడితే అంటే 'బిగ్ బాస్' ప్రమోషన్ యాక్టివిటీ ఆయన తీసుకున్నాడు ఒక రకంగా. రెండోది ఆవిడ తన బిహేవియర్ ద్వారా కూడా ప్రపంచాన్ని గట్టిగానే పట్టుకుంటోంది. అంటే ఎవరో ఒకళ్ళతో చిన్నపాటి ఘర్షణ, ఆ ఘర్షణ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక మాట రావటము, ఈవిడ ఏడవటము, వాళ్ళు బాధపడటము, మళ్ళీ అందరూ కలిసి ఓదార్చటము. ఈ ఎమోషనల్ డ్రామా ఒకటి నడుస్తోంది లోపల. ఈ ఎమోషనల్ డ్రామాకి ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ హీరోయిన్‌గా మారింది లోపల. అలా 'రితు చౌదరి' ఆవిడ వ్యవహారాలు ఇలా రకరకాలుగా వీళ్ళందరినీ ఎంట్రీ చేయటం ద్వారా దానికి ఒక హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు 'బిగ్ బాస్' షోకి వెళ్ళాలంటే ప్రధానంగా ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏమిటి? క్వాలిటీస్ ఏమిటి? క్వాలిఫికేషన్స్ ఏమిటి అనే దగ్గరికొస్తే మీరు ముందు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయి ఉండాలి. ఏదో ఒక విధంగా కాంట్రోవర్షియల్ అయి ఉండాలి. అలాగే దీంతో పాటు విపరీతంగా ట్రోల్‌కి గురై ఉండాలి. ఇలా రకరకాల ఇవన్నీ కూడా సెట్ చేసి వీళ్ళందరినీ పట్టుకొచ్చి అక్కడేసి గొడవ. ఆ గొడవ నుంచి ఒక క్యూరియాసిటీ జనాలకి ఇది గూడా ఒక సీరియల్ లాంటి వ్యవహారమే. రెండోది ప్రపంచమంతా కూడా 'బిగ్ బాస్' షోలోనే ఉంది వాస్తవానికి. చాలామంది 'బిగ్ బాస్' చూస్తున్నామని మాట్లాడుతున్నారు గానీ, మనందరము కూడా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉన్నారు. ప్రతి ఒక్కరు అంటే సోషల్ మీడియాలో మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే, మీ మనసులో ఏముందో ఇక్కడ పెట్టండి అని అడుగుతాడు వాడు. అడగగానే మీరు వెంటనే మీ మనసులో మీరేమనుకుంటున్నారో అక్కడ పెడతారు. తద్వారా మీరు ప్రపంచం దృష్టిలోకి వెడతారు. అలాగే యూట్యూబ్‌లో మాట్లాడటం ఇవన్నీ కూడా మనం ఎక్కడో చోట ఓపెన్ చేయటమే. ఈ ఓపెన్ చేసిన దాని మీద ప్రపంచం రకరకాల అభిప్రాయాలు ఏర్పాటు చేసుకొని మాట్లాడటం కూడా మొదలవుతుంది. మీరొక అభిప్రాయం ఎక్కడైనా షేర్ చేసుకుంటే మీరు కాంట్రోవర్సీ అవుతారు ఆటోమేటిక్‌గా. అయిన తర్వాత నుంచి 'బిగ్ బాస్' కన్ను మీ మీదకొస్తుంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం 'బిగ్ బాస్' షోకి సంబంధించి. దివ్యల మాధురి హీరోయిన్‌లా ఫీల్ అవుతూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, కానీ ఇప్పుడు ఆమె ఈ 3, 4 రోజులుగా చేస్తున్న హడావిడి చూస్తే మాత్రం విలన్‌లా బయటకొచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాధురి కావచ్చు, అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష, రీతు చౌదరి వీళ్ళందరూ కూడా ఎంతో నెగటివిటీని, అలాగే ఆరోపణల్ని, వివాదాలని ఎదుర్కొన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి 'బిగ్ బాస్' హౌస్‌లో పెట్టడం ద్వారా అసలు 'బిగ్ బాస్' సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మెసేజ్ ఏం లేదు. మెసేజ్ అంటే వీళ్ళే ఉంటారు ప్రపంచంలో. ఇలాంటి పోకడలు ఉంటాయి అనేది చెప్పడం నా ఉద్దేశం అని చెప్తాడు గాని ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే అది ఒక సెల్లింగ్ పాయింట్‌గా చూస్తున్నారు వాళ్ళు. సరుకు అమ్ముకోవటం, వినోదం కోసం చేస్తున్నటువంటి హడావిడి. అయితే దీనిలో ఒక సామాజిక అంశాన్ని కలిపి నడపాలి అనేది మొదట్లో ఉండేది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పేర్లు మాత్రమే కాదు. పాజిటివ్‌గా పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని తీసుకువెళ్ళటం ద్వారా అక్కడ వాళ్ళని ఒక మోడల్‌గా పెట్టి, అలాగే సమాజం హీనంగా చూస్తున్న వాళ్ళ నుంచి కూడా ఒకళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళనక్కడ పెట్టటం ద్వారా ఒక సందేశం సమాజానికి ఇవ్వటం అనే ప్రోగ్రామ్ కూడా జరిగింది గతంలో. 'సన్నీ లియోన్' అలా 'బిగ్ బాస్'లోకి రావటం ద్వారానే ప్రపంచం దృష్టిలోకి వచ్చింది. ఆవిడ ఆ తరహా సినిమాల్లో నటిస్తారు. ఆవిడని తీసుకురావడం ఏమిటి అని చెప్పి చర్చ జరిగింది ఆ రోజుల్లో పేపర్‌ల్లో. ఫైనల్‌గా ఆవిడొచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడ ప్రపంచానికి అలవాటయింది. అలవాటయిన తర్వాత సినిమాల్లోకొచ్చింది. అలా ఆవిడకి ఆ ప్లాట్‌ఫార్మ్ ఉపయోగపడింది. కానీ, ఆ తరహా అధో జగత్తులో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకురావడం ద్వారా మెయిన్ స్ట్రీమ్‌కి పరిచయం చేయటం అనే ప్రోగ్రామ్ కూడా చేయొచ్చోళ్ళు. కానీ నెమ్మదిగా అది వెనక్కెళ్ళిపోయింది. ఆ పర్పస్‌ఫుల్‌గా షోని నడపటం అనేది వెనక్కెళ్ళిపోయి కాంట్రోవర్షియల్‌గా నడపటమే నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇస్తున్న సందేశాలేమీ లేవు. ఏమీ లేవు. గొడవ చేసి, గందరగోళం చేసి, చివరికి కొంతమందిని ఎలిమినేట్ చేసి, ఆ ఎలిమినేషన్ మీద కూడా గొడవలు చేయించి బయట నుంచి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ రోజువారీ ప్రచారం చేస్తున్నాడు ఆవిడకి ప్రమోషనల్ యాక్టివిటీ. రేపొద్దున్న మీరన్నట్టుగా ఆవిడని బయటకు పంపాల్సిన పరిస్థితొస్తే ఎలిమినేషన్
లోకి ఆవిడ వస్తే ఈయనెళ్ళి అక్కడ ధర్నా చేసే అవకాశం ఉంది అన్నపూర్ణ స్టూడియో దగ్గర. హ్మ్. అదొక ఇష్యూ కింద మారుతుంది. అదొక గొడవ. పోలీసులు రావటం. గతంలో కూడా జరిగిందది. కాబట్టి ఇలా అనేక అంశాలకి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆవిడని తీసుకెళ్లారు లోపలికి. అసలు ఈమె దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లో చేస్తున్న హంగామా చూస్తుంటే ప్రేక్షకులకి విసుగొచ్చేలా ఉంది. కాకపోతే రేటింగ్స్ అయితే పెరుగుతున్నాయేమో అనిపిస్తోంది. అయితే ఇక్కడ ఓటింగ్ ను బట్టి ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. ప్రేక్షకుల స్పందన అనేది కూడా చాలా అవసరం. మీకు ఈ బిగ్ బాస్ ఓటింగ్ అనేది జెన్యూన్ గా అనిపిస్తుందా? ఓటింగ్ కూడా వీళ్ళు రకరకాలుగా తమకు అనుకూలంగా మలుచుకోవటానికి అంటే రిగ్గింగ్‌కి అవకాశం ఉంది అక్కడ కూడా. రిగ్గింగ్ చేయటానికి, ఇన్‌ఫ్లూయెన్స్ చేయటానికి అవకాశం ఉంది. ఆ ప్రోగ్రామ్ దానికి సంబంధించిన లైజానింగ్ అంటున్నారుగా ఈ మధ్య కాలంలో. గతంలో లంచం అనేవాళ్ళు ఇప్పుడు లైజానింగ్ అంటున్నారు. ఇలా రకరకాల అంశాలు, రకరకాల అవినీతులు ఇవన్నీ నడిచి ఆ ఓటింగ్‌ని కూడా ప్రభావితం చేసి ఎవరికి ఏది ఎలా కావాలో అలా నడపటమే బిగ్ బాస్ షో. అంతకు మించి ఏం కాదు. అయితే దివ్యల మాధురికి సంబంధించి చాలా మీమ్స్ నడుస్తున్నాయి, ట్రోల్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా అసలు అక్కడున్న కంటెస్టెంట్స్ అందరిని కూడా తన బట్టల షాప్‌లో పనిచేసే వాళ్ళలా చూస్తున్నట్టు, వాళ్ళు కూడా నిజంగా ఆమె బిహేవియర్‌కి భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. సీనన్నా ఎలా భరిస్తున్నావన్నా అంటూ కూడా రకరకాలుగా ట్రోల్ జాలి, చేస్తున్నారు. జాలి చూపిస్తున్నారు జనాలు అనేదే అర్థం చేసుకోవాలి. అంటే అలా హెరాస్ చేస్తోంది ఆవిడ లోపల అనే విషయం ప్రపంచానికి తెలియజేయటం. ఇప్పుడు ఆవిడ ఇంకో మాట అనొచ్చు. ఇప్పుడు ఆయన కూడా అంటాడు. నెగెటివ్‌గా మా మీద దాడి చేస్తున్నారు అని. అంటే ఆవిడ పాజిటివ్‌గానే ఉన్నారు లోపల. కానీ వాంటెడ్‌గా ఈ అంటే సీనన్నా ఎలా భరిస్తున్నావు ఇలాంటి మీమ్స్ ఇవ్వటం వెనకాల ఆవిడని బ్యాడ్ చేయటానికి ఎవరో డబ్బులు పెట్టి ట్రోల్ చేయిస్తున్నారు అని ఒక ఆరోపణ చేయొచ్చాయన. అంటే మాధురిని ఓడించటం కోసం తనతో పాటు ఉన్నటువంటి కంటెస్టెంట్ల నుంచి జరుగుతున్నటువంటి కుట్రగా ఆయన దాన్ని అభివర్ణించి బయట గొడవ చేసే ఛాన్స్ అయితే ఉంది. థాంక్ యూ భరద్వాజ గారు. ఏం జరిగినా కాదనలేము అంతే. మనమైతే. ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నదే బిగ్ బాస్.